హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు తెలుగు ట్యుటోరియల్ ట్యూబ్. ఈరోజు మనం ఒక చిన్న ఎఫెక్ట్ అయితే చేయబోతున్నాము. చూడండి, ఇక్కడ మనకి ఐ బ్లింకింగ్, ఓకే, ఆ రెప్ప తెరుచుకుంటుంది కదా. ఇప్పుడు మనం ఇలాంటి సీన్స్ వచ్చేసేసి మూవీస్లో చాలా చాలా చూస్తూ ఉంటాం అనమాట. అంటే గ్రాఫిక్స్లో ఆ ఐ ఓపెన్ అయిన తర్వాత ఐ లోపల ఐలాష్ ఓపెన్ అయిన తర్వాత ఐ లోపల మనకి పార్టికల్స్ కానీ లేకపోతే ఏదైనా బ్లాస్ట్ అవుతున్నట్టు కానీ లేదా ఏదైనా ఇమేజ్ కనపడటం కానీ జరుగుతుంది. ఓకే, సో ఈ రోజు మనం పార్టికల్స్ ఎలా పెట్టాలి అనేది చూద్దాము. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఇలా వీడియో ఒకటి తీసుకున్న తర్వాత ఎఫెక్ట్స్ లోకి వెళ్ళి ఇక్కడ మీరు పార్టికల్ ఇల్యూజన్ అని కనబడుతుంది కదా, సో దాన్ని డ్రాగ్ చేసి దీని మీద అయితే వేయండి. తర్వాత చూడండి ఈ విధంగా వస్తుంది. ఇక్కడ మీకు ఎఫెక్ట్ కంట్రోల్స్ లోకి వెళ్ళి ఇక్కడ లాంచ్ పార్టికల్ ఇల్యూజన్ అని కనబడుతుంది కదా, దాని మీద అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత అదైతే మనకి ఓపెన్ అయిపోతుంది. ఓపెన్ అయిన తర్వాత చూడండి, ఇందులో మనకి ఇక్కడ ఎమిటర్స్ అని ఉన్నాయి. ఓకే, ఇక్కడ ఎమిటర్స్ అని ఉన్నాయి. ఈ ఎమిటర్స్ లో స్పార్కల్ ఎక్స్ప్లోజన్ విత్ టైల్స్ ఫుల్ 4 అని ఉంది. ఓకే, దాని మీద అయితే మీరు డబుల్ క్లిక్ చేయండి. జస్ట్ చూడండి, ఒకసారి దీన్ని ప్లే చేస్తే ఇక్కడ మీకు అర్థం అవుతుంది. చూడండి, అది కను రెప్ప మీద ఉన్నప్పుడు మనకి ఏం అనిపించలేదు. ఒక్కసారి అది రెప్ప ఓపెన్ అయిన తర్వాత కంటి మీద వస్తున్నప్పుడు చూడండి మనకి చూడటానికి కూడా చక్కగా కనబడుతుంది. ఓకే, దీన్ని మనం ప్రీమియర్ లో ఆ రెప్ప మీద కాకుండా ఓన్లీ ఐ లోపల మాత్రమే డిస్ప్లే అయ్యేటట్టు చేసుకుందాం అనమాట, మాస్క్ అప్లై చేసుకొని. ఓకే, దీన్ని ఇలా చేసాం కదా. ఫైల్లోకి వెళ్ళి ముందు సేవ్ ప్రాజెక్ట్ మీద క్లిక్ చేయండి. ఓకే, ఫోల్డర్ ఒకటి క్రియేట్ చేస్తున్నాను అయ్యని. అందులో ఒక పేరు ఇచ్చేసేసి సేవ్ చేయండి. సేవ్ చేసిన తర్వాత ఒకసారి దీన్ని అయితే క్లోజ్ చేసేయండి. మళ్ళీ స్టార్ట్ మెనూలోకి వెళ్ళిపోయి ఇక్కడ మీకు బోరిస్ ఎఫెక్ట్స్ అని ఉంది కదా, అందులో పార్టికల్ ఇల్యూజన్ మీద క్లిక్ చేసి దాన్ని ఓపెన్ చేయండి. ఇలా ఓపెన్ అయిన తర్వాత ఫైల్ ఓపెన్ రీసెంట్. ఓకే, ఇదే కదా మనం రీసెంట్గా ఓపెన్ చేసింది. దాన్ని ఓపెన్ చేసుకుని ఫైల్ రెండర్ ప్రాజెక్ట్ బ్రౌజ్లోకి వెళ్ళి మీరు ఎక్కడైతే ఫోల్డర్ తీసుకున్నారో ఆ ఫోల్డర్లో క్లిక్ చేసుకొని జస్ట్ స్టార్ట్ రెండర్ అనండి. ఓకే, ఇంక దీన్ని క్లోజ్ చేసేయండి. ఇప్పుడు ఇందులో ఉంది కదా మనకి, దీన్ని డ్రాగ్ చేసి ప్రీమియర్లోకి తీసుకొచ్చేసేయండి. తీసుకొచ్చిన తర్వాత చూడండి, దీన్ని కరెక్ట్గా దీనిపై పెట్టండి. ఓకే, ఓకే కదా, వచ్చింది, బాగానే ఉంది. ఓకే, ఇక్కడ మనం బీబీసీ పార్టికల్ ఇల్యూజన్ ఉంది కదా, దాన్ని ఎఫెక్ట్ కంట్రోల్లో దాన్ని డిలీట్ చేసేయండి. ఓకే, ఇలా ఉంది. ఇది నాకు సైజ్ అనేది కొంచెం చిన్నగా వచ్చింది. సో రైట్ క్లిక్ చేసుకొని స్కేల్ టు ఫ్రేమ్ సైజ్. ఓకే, లేదు మీకు అక్కడ పెరగలేదు అంటే కొంచెం సైజ్ అయితే పెంచుకోండి. ఓకే, బ్లాక్గా ఉంది కదా, అవి దాని లోపల సెట్ అయ్యేటట్టు అడ్జస్ట్ అయితే చేసుకోండి. ఇప్పుడు చూడండి, ఇప్పుడు నాకు కన్ను మూసిన తర్వాత కూడా నాకు అది కనపడుతుంది. నాకు అలా కాకుండా ఎక్కడి నుంచి కావాలి అది? చూడండి, ఇది ఇక్కడ నుంచి కావాలి. అలాగే పైన కనపడకూడదు. పైన కనపడకూడదు అంటే దీన్ని సెలెక్ట్ చేసుకొని మీరు చూడండి, ఇక్కడ ఎలిప్టికల్ మాస్క్ అని కనపడుతుంది కదా, దాన్ని తీసుకోండి.
ఓకే, ఇలా తీసుకున్నారు కదా. ఇప్పుడు మీరు ఇలా క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మాస్క్ అయితే వస్తుంది. మాస్క్ వచ్చిన తర్వాత ఫస్ట్ ఏం చేస్తారంటే దీన్ని ఫస్ట్ ఫ్రేమ్లో పూర్తిగా తగ్గించేసేయండి కనపడకుండా. ఓకే, నెక్స్ట్ ఈ టైం లైన్ ఉంది కదా, టైం లైన్ మీద క్లిక్ చేసుకొని రైట్ యారో మీద క్లిక్ చేస్తే అది ఒక ఫ్రేమ్ పక్కకు వస్తుంది. పక్కకు వచ్చిన తర్వాత ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే ఇక్కడ మాస్క్ పాత్ టర్గిల్ యానిమేషన్ అని ఉంటుంది కదా, దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసుకొని మళ్ళీ మాస్క్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇప్పుడు చూడండి ఈ ఫ్రేమ్లో నాకేం కావాలి, ఇది కొంచెం ఓపెన్ అవ్వాలి. ఓకే, ఓపెన్ అయింది. మళ్ళీ ఇక్కడ టైం లైన్ మీద క్లిక్ చేసుకోండి. నెక్స్ట్ యారో మీద క్లిక్ చేయండి. మళ్ళీ కొంచెం ఓపెన్ అయింది కదా, ఈ పైన ఉన్న దాన్ని పాత్ని కొంచెం అడ్జస్ట్ చేయండి. మళ్ళీ సేమ్ ఇక్కడ క్లిక్ చేయటం, రైట్ యారో ప్రెస్ చేయటం, కొంచెం అడ్జస్ట్ చేయటం. ఓకే, మళ్ళీ టైం లైన్, రైట్ యారో, పాత్ అడ్జస్ట్మెంట్. ఓకే, ఈ విధంగా మీరు ప్రతి ఫ్రేమ్ లో అడ్జస్ట్ చేసుకుంటా వచ్చిన తర్వాత ఇక్కడ చూడండి, ఇక్కడ మీరు మాస్క్ తీసుకున్నారు కదా, మాస్క్ ఫెదర్ అని ఉంటుంది. ఈ మాస్క్ యొక్క ఫెదర్ ని కొంచెం పెంచండి. ఓకే, 10 ఉంది, దాన్ని 45 చేశాను. నా అవసరానికి తగ్గట్టు నేను 45 చేశాను. మీ అవసరం ఎలా ఉందనేది మీకు తెలుస్తుంది కాబట్టి సో అది తగ్గించాలా ఇంకా లేదా ఇంకా పెంచాలా అనేది మీరు ఒకసారి అయితే చూసుకోండి. ఓకే, ఎందుకంటే ఈ రెప్ప పెంచే కొందికి ఏమవుతుంది అంటే మాస్క్ ఫెదర్ పెంచే కొందికి ఏమవుతుందంటే రెప్ప ఓపెన్ చేసేటప్పుడు రెప్ప మీద కూడా పడుతున్నట్టు కనబడుతుంది అనమాట. సో అందుకని నేను కొంచెం అడ్జస్ట్ చేశాను. మీరు మీ అవసరానికి తగ్గట్టు దాన్ని కొంచెం ఇంకొంచెం అయితే తీసుకోండి. ఓకే, అలాగే ఇప్పుడు ఇది పెట్టారు. ఒకసారి ఈ మాస్క్ దీని మీద క్లిక్ చేశాను. చూడండి, ఒకసారి చూడండి బాగా. ఇప్పుడు ఏం లేదు. ఓకే, వచ్చింది కానీ అది నాకు బాగా బ్రైట్గా కనబడుతుంది, ఐలో చూసినట్టు కనపడట్లేదు. సో ఇప్పుడు ఏం చేయాలి అంటే ఇక్కడ నాకు ఒపాసిటీలో బ్లెండ్ మోడ్స్ అని ఉంటాయి అన్నమాట. ఈ బ్లెండ్ మోడ్స్లో నార్మల్ అని ఉంది కదా, దాన్ని స్క్రీన్ చేయండి. ఇప్పుడు ఒకసారి అబ్జర్వ్ చేయండి. స్క్రీన్ చేసిన తర్వాత లేదు, మీకు నచ్చలేదు అనుకోండి, సాఫ్ట్ లైట్, సారీ, దీన్ని సెలెక్ట్ చేసుకోండి. ఇప్పుడు బ్లెండ్ మోడ్కి వెళ్ళండి, స్క్రీన్. ఓకే, కానీ కరెక్ట్గా లేదు. సాఫ్ట్ లైట్. ఓకే, వచ్చింది, కాకపోతే డిస్ప్లే అనేది లైట్గా కనపడుతుంది. సో ఇక్కడ కూడా మీకు ఏదైతే కావాలి అనుకుంటారో ఇక్కడ నెంబర్ ఆఫ్ బ్లెండ్ మోడ్స్ ఉన్నాయన్నమాట. చూడండి, లీనియర్ అని, డాడ్జ్ అని, ఓకే, మల్టిప్లై అని, వచ్చింది కానీ అది అందులో కలిసిపోయింది మల్టిప్లై అన్నప్పుడు. ఇలా కలర్ బోన్ అని, డార్క్ అని, ఇప్పుడు చూడండి అయిని డార్క్ చేసేస్తుంది. ఈ వివిడ్ లైట్ అనేది కొంచెం డిఫరెంట్గా వస్తుంది. ఒకసారి వాటిని అయితే అబ్జర్వ్ చేయండి. ఓకేనా, ఒక్కొక్క ఫ్రేమ్లో దాన్ని మించి కూడా వచ్చేసింది మనకి. ఇక్కడ చూడండి, ఇక్కడ మనకు కొంచెం రెప్పను దాటి కూడా వచ్చేసింది. సో వాటిని చిన్నగా అడ్జస్ట్ చేసేటప్పుడు మాత్రం పర్టికులర్గా ఎంతవరకు కావాలో అంతవరకే అడ్జస్ట్ అయితే చేసేసుకోండి.
చూడండి ఈ ఓవర్లే అనేది చక్కగా కనపడుతుంది మనకి. సో మీరు దాన్ని అయితే పెట్టేసుకోండి ఓవర్లే అనేది. చూడండి కనపడుతుంది కదా, ఐ లోపల ఇలా బ్లింక్ అవుతున్నట్టు కనపడుతుంది. ఓకే, ఈ విధంగా అయితే మనం ఎఫెక్ట్ ని క్రియేట్ చేసుకోవచ్చు. ఇలా అయితే చూడటానికి కూడా మనకి చక్కగా ఉంటుంది. ఓకే ఓకే ఫ్రెండ్స్, మీకు కనుక వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి.